ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. డి పద్మజ శ్రీనివాస్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి డి పద్మజ గారిచే నెలవారీ దాతగా ఆ వెంకటేశ్వర స్వామి కృపతో ముక్కోటి దేవతల దీవెనలతో మరియు శనివారం రోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఒకరోజు కడుపు నిండా అన్నం పెడుతూ, అలాగే మరియు ఆశ్రమానికి ప్రతి నెల ఒకరోజు ఈ 65 మంది ఆకలి తీరుస్తూ ఈ ఆశ్రమానికి సపోర్టుగా ఉంటూ ఈరోజు శనివారం సందర్భంగా మీరు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు డి పద్మజ శ్రీనివాస్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి, శ్రీమతి నవ్యశ్రీ గారికి, శ్రీ చోళ భార్గవ్ గారికి, శ్రీ చంద్రహాస్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నవ్యశ్రీ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ 65 మంది అనాథలను హక్కున చేర్చుకొని మరియు గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ గ్రాసరీస్ రూపాన, బట్టల రూపాన, రెంట్ రూపాన, కరెంటు బిల్లు రూపాన, అలాగే మరియు శాశ్వత నివాసం కోసం కూడా భూతానం తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీ డి పద్మజ శ్రీనివాస్ గారు ఈ ఆశ్రమానికి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మాకు సపోర్ట్గా ఉంటూ ఈ ఆశ్రమానికి మరియు 65 మంది అనాథలను హక్కున చేర్చినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మీరు నెలవారీ దాతగా శనివారం శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు, కాలాజామున్, ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. ఎక్కడా